ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంత్రి, దిక్కుమారిన మంత్రి. మరి 4 ప్రాజెక్టులున్న మన మెదక్ జిల్లాలో 2 సంవత్సరాలు అవుతుంది. ప్రాజెక్టుల మీద ఒక్కరోజు అన్నానా, ఒక్కటంటే ఒక్కరోజు గంట సేపు కూడా టైం ఇచ్చిండా మన జిల్లాకు? ఒక్కసారన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మా జిల్లాకు వచ్చి కాలువల సంగతి ఏంది, ప్రాజెక్టుల సంగతి ఏంది, ఎప్పుడన్నా ఒక్కరోజన్నా మాట్లాడినరా? ఇక మనం జిల్లా మంత్రి ఉంటాడు, ఆయన పనికిమాలిన మంత్రి, ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు. మా క్రాంతి అన్నకు బాగా తెలుసు ఆయన గురించి నాకంటే ఎక్కువ. ఖాళీ కమిషన్లు, పర్సంటేజీలు ఇంట్లో కూర్చొని వసూలు చేసుడు తప్ప మరి మన జిల్లాలో ఉన్న మంత్రి, ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి కనీసం జిల్లా గురించి పట్టించుకోడు. మన జిల్లా మంత్రి ఒకడైతే ఈ జిల్లా మీద పెత్తనం చేసే మంత్రి ఇంకో జిల్లోడు. ఆ జిల్లానికి ఈ జిల్లా గురించి ఏం తెలుస్తుంది? ఇక మా కలెక్టర్ సాబ్ ఉన్నాడు, మెదక్ కలెక్టర్ సాబ్, ఆయన గురించి కూడా చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్తల కంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు ఆయనకు. స్క్రిప్ట్ గాంధీ భవన్కి వెళ్ళి స్క్రిప్ట్ వస్తుంది పేపర్ మీద రాసి, కలెక్టర్ సాబ్ చదువుతూనే ఉంటాడు. ఇక ఆ చదివేటప్పుడన్నా నకల్ మారేతో హకల్ రాయన అన్నట్టు కనీసం పూర్తిగా చదివాడు ఆయన. మనవి కూడా చదువుతుండే అలా పెట్టి, సిగ్గు జ్వరం లేకుంటున్నాడు ఆయన.